నేపాల్లో సోషల్ మీడియా నిషేధంపై యువత ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసనలు తీవ్ర హింసాకాండకు దారితీశాయి. ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రధాని, మంత్రుల ఇళ్లు, కార్యాలయాలు నిరసనకారుల దాడికి గురవుతున్నాయి. కాఠ్మండులో మాజీ ప్రధాని జూలానాథ్ ఖనాల్ నివాసానికి నిప్పు పెట్టగా ఆయన భార్య మృతి చెందారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటిపైన దాడి జరిగింది. పార్లమెంట్ భవనంలోకి చొరబడి నిరసనకారులు నిప్పు పెట్టారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్, లీడర్లు షేర్ బహదూర్ దేవుబా, అర్జు రాణా దేవుబా పలువురి ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ ను నిరసనకారులు తరిమి కొట్టారు. నెపోకిడ్ మూవ్మెంట్ పేరుతో సాగుతున్న ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 20 మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న ఆంక్షలను పట్టించుకోకుండా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నేపాల్లో ఉన్న భారతీయులు ఇళ్లలోనే ఉండాలని భారత విదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది.